నవ్వే, ఒక పక్కన యాక్టర్, ఇంకో పక్కన ప్రొడ్యూసర్, మరో పక్కన ప్రమోషన్స్. ఎలా? హౌ ఆర్ యూ మేనేజింగ్ ఇట్? యాక్చువల్లీ ప్రస్తుతం చాలా బ్లాంక్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్. You're not able to manage. Too many things, too many places. తక్కువని చెప్పండి. నిన్న రాత్రి 8 గంటలకు ఎక్కడున్నారు? తిరుమల మెట్లెక్కుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓకే, అవును, వైలెన్స్ అంటున్నారంటే అంత టోటల్ వైలెన్స్ ఉండబోతుందా మనకి? వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్? యాక్చువల్లీ నేను ఐ థింక్ ట్రైలర్ ఇవన్నీ చూసి అందరూ చాలా భయపడిపోతున్నారు. కానీ ఐ థింక్ మనం 2 రకాల వైలెన్స్ ఉంటుంది. ఒకటి మనకి బాగా ఇబ్బంది పెట్టే వైలెన్స్, మనకి కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఐ థింక్ హిట్ 3లో ఉండే వైలెన్స్ మిమ్మల్ని బాగా అనొచ్చులో తెలియదు, చాలా ఎంజాయ్ చేసేలా చేసే వైలెన్స్ అది. అంటే మీరందరూ విజిల్స్ చేసి మీరందరూ క్లాప్స్ తోటి మీరు థియేటర్లో ఒక ఎడ్రిలిన్ ఎక్స్పీరియన్స్ చేసే వైలెన్స్ అది. సో ఒక ప్రాపర్ ఒక థ్రిల్లర్ సినిమాతో పాటు ఒక కమర్షియల్ మాస్ సినిమా కలిస్తే ఎలా ఉంటుందో సినిమాలో. సూపర్. సో అంటే ఒక ప్రాపర్ కమర్షియల్ మాస్ ఫిల్మ్ ని మనం ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో అదే రేంజ్ లో ఉండబోతుంది అని. బాబు, లైట్లు వేసేవాళ్ళు మీరు వీడియో తీస్తున్నట్టున్నారు, కొంచెం ఇక్కడ లైట్లు వేయరా మా మీద. కనిపిస్తున్నావా? కనిపించట్లేదా? తమ్ముడు వేరా బాబు లైట్. ఓకే, ఒకటేసారి కనుక మీకు విక్రమ్ రుద్రరాజు అండ్ అలాగే కృష్ణదేవ్ కేసు టేకప్ చేయడానికి హెల్ప్ అడిగితే ఎవరికి హెల్ప్ చేస్తారు? ఈ ఇద్దరిలో ఎవరికి హెల్ప్ చేస్తారు? హిట్ వర్క్స్ ప్రొడ్యూసర్గా నాకు ఇద్దరితో పని ఉంది, ఇద్దరికి హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళిద్దరితో నాకు కూడా పని ఉంది కాబట్టి. సో ఒకరిని హెల్ప్ చేసి ఒకరు చేయకుండా ఉండలేను. సో ఇద్దరికి సమానంగా హెల్ప్ చేస్తానంటారు. థ్యాంక్ యూ సో మచ్ నాని. ఇక రాజమౌళి గారు, అదే ఇందాక చెప్పాను కదా, పాస్పోర్ట్ మీరు ఏమైనా చూసారా? ఓకే, మేము జనరల్లీ ఏంటంటే అప్డేట్స్ అడుగుతున్నాం, కానీ మేము ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయి మేము విన్నటువంటి రూమర్స్ గురించి మీరు తీయబోతున్నటువంటి మహాభారతం సినిమాలో నాని గారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాము. ఇది నిజమేనా? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. ఏది ఫిక్స్? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్.